శ్రీ మహాగణాధిపతయ నమః. మన గత వీడియోస్లో శని వక్ర ప్రభావం వల్ల ఒక 6 రాశుల వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధలు వస్తాయని చెప్పాము. అయితే ఈ 6 రాశుల వాళ్ళలో ముఖ్యంగా ఒక 5 రాశుల వాళ్ళకి మాత్రం రేపు ఆగస్టు 11వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో ఉన్న ఈ 40 రోజుల పాటు శని అవయోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినా శనిచ్చేటువంటి దుష్ఫలితాలని ఆపి గురుగ్రహం అనేటువంటిది రివర్స్లో శుభ ఫలితాలు ఇవ్వటం, వీళ్ళకి మంచి రాజయోగం ఇవ్వటం, మంచి అవకాశాలు కల్పించటం, జీవితంలో ఎదగడానికి కావలసినటువంటి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి స్థితికి తీసుకురాగలిగేటువంటి పరిస్థితికి గురుగ్రహం ఈ 40 రోజుల్లోనూ ఉండబోతోంది. కారణం ఏమిటంటే గురుడు తన ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటున్నాడు. అక్కడ ఏమవుతుందంటే గత కొద్ది కాలంగా గురువు స్వతంత్రించి ఫలితాలు ఇవ్వడానికి వీలు లేకుండా గురుమోఢ్యమి కానీ పాపగ్రహాలతో కలిసి ఉండటం కానీ ఇట్లా అనేక రకాలైన కాంబినేషన్స్లో ఉండటం వల్ల గురుడు స్వతంత్రించి యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ నేను చెప్పిన ఈ 6 రాశుల వాళ్ళు మరి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారని చెప్పి, అయితే వాళ్ళలో ఒక 5 రాశుల వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలగాల్సిన ప్లేస్లో ఈ 40 రోజులు మంచి రాజయోగం పట్టబోతోంది. కారణం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను. గురుబలం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గొప్పగా యోగిస్తుంది అని అంటే, ఒక సుబ్బారావు అనే అతని వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతనికి ఏలినాటి శని జరుగుతోంది. దీనితో పాటుగా అతని జన్మ జాతక చక్రంలో శని నీచిబట్టున్నాడు. నీచిబట్టిన శని మార్గదశ ఏలినాటి శని ఒక్కసారి అతనికి వచ్చింది అనుకుందాం. అతనికి వస్తే అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళకి అష్టమ శని, ఇంకొకళ్ళకి అర్ధాష్టమ శని, రాహుమార్దశ, ఇట్లా పాపగ్రహ దశాంతర దశలు కుటుంబంలో 4కి 5కి జరుగుతూ ఉన్నప్పుడు అతని పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుందంటే ఈ టైంలో అత్యంత దయనీయమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ఆర్థికంగా బాగా చితికిపోతారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్తారు. వాళ్ళ జాతక ప్రభావం రీత్యా కొంతమంది ఉద్యోగస్తులైతే సస్పెండ్ అవుతారు, కొంతమంది వ్యాపారస్తులైతే దివాలా తీస్తారు. అటువంటి పరిస్థితులు ఉంటే దాన్నన్నింటినీ కూడా ఒక్క గురుబలం చాలా సునాయాసంగా ఆపి వాళ్ళని మంచి స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. దానికి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ 40 రోజులు ఈ 5 రాశుల వాళ్ళకి ఎలాగూ గురుబలం పుష్కలంగా ఉంటుంది. గురుడు స్వతంత్రించి రాజయోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ 40 రోజుల్ని సద్వినియోగం పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ 40 రోజుల్లో గురుడు పరిపూర్తిగా రాజయోగం ఇవ్వడానికి, గురు బలం మరింత పెంచుకోవటానికి కొన్ని పరిహారాలు, కొన్ని ప్రక్రియలు చెప్తాను. అవి చేసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళు ఈ 40 రోజుల్లో మీరు ఏదైనా పని చెయ్యాలి అని అనుకుని చేయకుండా ఆగిపోవటం, అలాగే ఎందుకులే ఈ టైం బాగాలేదు, ఈ టైం బాగోనప్పుడు నేను చేసి ఇబ్బందులు పడున్నాను, మళ్ళీ ఇంకో కొత్త ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతానని ఇట్లా భయపడేటువంటి వాళ్ళు, అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు వచ్చేటువంటి వాళ్ళు, ఇట్లాగా అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే లేనిపోయింది ఇక్కడ అనవసరంగా ఎక్కువగా డబ్బు పెడితే నష్టపోతాం, డబ్బులు కనుక తొందరగా తిరిగి రాకపోతే ఇబ్బందులు పడతాం అనుకునేటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ 5 రాశుల వాళ్ళు ఇట్లాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 40 రోజులు కళ్ళు మూసుకుని ప్రయత్నం చేయవచ్చు. ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే ఈ 5 రాశుల్లో ఏ రాశి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ జరగబోతోంది అది కూడా చెప్తాను. ఆ తర్వాత గురుబలం పెంచుకునే విధానాలు చెప్తాను, ప్రక్రియలు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గురుబలం పెరిగేటువంటి మొదటి రాశి. ఇక తర్వాత రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, కానీ జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు, సోదర వర్గం నుంచి సమస్యలు కానీ, సోదర వర్గానికి సమస్యలు కానీ, సోదరుల ఆరోగ్యం క్షీణించటం కానీ, వాళ్ళ వల్ల వీళ్ళ ఆరోగ్యం క్షీణించటం కానీ, జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు పెట్టడం, జీవిత భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మీరు జీవిత భాగస్వామితో కొంతకాలం భేదాభిప్రాయాలు వచ్చి దూరంగా ఉండటం కానీ, ఇట్లాంటివి జరిగిన సందర్భాలు గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తున్నాయి, కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల దాదాపుగా ఎక్కువ మందికి ఒక 16-14 నెలల నుంచి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని కౌంటర్ చేస్తూ గురువు యొక్క సంపూర్ణ శుభదృష్టి మీ మీద ఉండటం వల్ల జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే మీకు కూడా ఒక మంచి ఊపు, ఉత్సాహం, తేజస్సు, ఉల్లాసం అన్నీ ఏర్పడతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది.
మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు అంగీకరించే పరిస్థితిలో ఉంటారు. అలాగే మీకు ఎవరైతే మకర రాశి వాళ్ళు స్త్రీ పురుషులు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి 40 రోజుల్లో గనక గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి సంబంధాలు వస్తాయి. మీకు మీ కోరికలకు తగ్గట్టుగా జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవటానికి ఈ 40 రోజులు చాలా కీలకమైనటువంటి టైం. ఎప్పటి నుంచి? ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 18 దాకా. అలాగే మకర రాశి వాళ్ళు రాహుగ్రహ ప్రభావంతో ఆర్థికంగా చాలా చితికిపోయి ఉంటారు. ఎక్కువ మంది ఈ మకర రాశి వాళ్ళు ఆర్థికంగా ఏదో ఒక రకంగా ఎంత డబ్బులున్నా కూడా ఏదో రకంగా టైట్ రావటం కానీ, డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవటం కానీ, ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెడితే ఎన్ని కోట్లు ఎన్ని లక్షలైనా సరే బ్లాక్ అయిపోవటం కానీ జరుగుతుంది. అవన్నీ రిలీజ్ అయ్యేటువంటి టైం ఈ 40 రోజులు. ఇది మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి కూడా మంచి అవకాశం రాబోతుంది. ఇక ఇట్లా మీరు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, మీనరాశి వాళ్ళకి మంచి రాజయోగం ఈ 40 రోజుల్లో రాబోతోంది. వచ్చినటువంటి 40 రోజుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. అందరూ వాడుకుంటే మంచిది, కానీ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇందాక ఒక మాట చెప్పాను, ఏంటంటే గురుబలం పెంచుకోవడానికి ఏం చేయాలి? సద్గురువుని ఆశ్రయించాలి. నేను చాలా సంవత్సరాలుగా మన వాయిస్ ఆఫ్ వేషం ఛానల్లో చెప్తున్నాను. గడ్డాలు పెంచుకుని, మీసాలు పెంచుకుని, తెల్లగడ్డం, నల్లగడ్డం, రంగురంగుల గడ్డాలు పెట్టుకుని, పిచ్చిపూసలు ఎన్నో రకాల వేషాలు వేసేటువంటి వాళ్ళు ఎవరు గురువులు కారు. గురువు అంటే దత్తాత్రేయ స్వామి వారు గురువు, శివుడు ఆది గురువు. వాళ్ళని ఆశ్రయించండి. సద్గురువులని మాత్రమే ఆశ్రయించండి. రాఘవేంద్ర స్వామి వారు గురువు. వాళ్ళ అనుగ్రహం సంపాదించుకోవటానికి దత్త దర్శనం చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని సందర్శించండి. ఇట్లా మీరు చేసుకుంటే ఈ 40 డేస్ లోపల ఏ పని సంకల్పించుకున్నా 12 రాశుల వాళ్ళకి పూర్తయ్యే అవకాశాలు బాగుంటాయి. గురుడు బాగా ఉచ్చస్థితిలో ఉంటాడు. అలాగే మీ ఈ 5 రాశుల వాళ్ళకైతే డెఫినెట్గా పూర్తవుతాయి. ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. వీటితో పాటుగా మన వాయిస్ ఆఫ్ వేషం ఛానల్లో గురుబలం పెంచుకోవడానికి చాలా వీడియోస్లో చాలా మార్గాలు చెప్పాం. వాటిని ప్రయత్నం చేయండి. ఉదాహరణ చెప్పాలంటే ఒక పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర పెట్టుకోవటం కానీ, పసుపు రంగు దుస్తులు ధరించటం కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, వైష్ణవ దేవాలయాల్లో కానీ మీరు పట్టు పైతాంబరాలు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించటం కానీ, వీటిలో ఏది చేసినా సరే మీకు గురుబలం పెరుగుతుంది. గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. గురు నింద మానండి. ఒకవేళ దుర్మార్గుడైన గురుడు గడ్డాలు మీసాలు పెంచుకుని ప్రజలను మోసం చేశాడు అనుకుందాం, వాడిని తిట్టడం మానండి. వాడి పాపం మీకు తగులుకోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. గురు నింద మానేయండి. వాడి సద్గురువో దుష్ట గురువో వాడిని తిట్టడం మానేయండి. కుదిరితే నేను చెప్పినట్లుగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ సంపూర్ణంగా ఆశ్రయించి సంపూర్ణ శుభ ఫలితాలు పొందండి. స్వస్తి.